రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. టీఎఫ్డిఏ వైస్ ప్రెసిడెంట్, అలాగే రీసెంట్గా ఏపీఎఫ్డిసికి బోర్డు మెంబర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాభినందనలు సార్. థ్యాంక్ యూ. మన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మన మెహర్ రమేష్ గారిని సన్మానించే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన టీఎఫ్డిఏ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. రమేష్ అన్నలో రెండు మాటలు, మన టీఎఫ్డిఏ సోల్జర్ ఆయన. థ్యాంక్ యూ అన్న. అలాగే ఆయనకున్న గుడ్ రిలేషన్, ఎంత మంచి గుడ్ రిలేషన్ అంటే ఎంతమందితోటి, ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో, స్టార్ హీరోస్తో, ప్రభుత్వాలతో ఉన్న గుడ్ రిలేషన్తో డెఫినెట్గా మన టీఎఫ్డిఏకి, మన చిత్ర పరిశ్రమకి, ఏపీ ఎఫ్డిసిలో మాత్రం ఒక చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే మనకి అండగా మనందరం అభిమానించే మన స్టార్స్, మన మంచి హీరోలు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరితో మంచి స్నేహం ఉంది అన్నయ్యకి. డెఫినెట్గా అక్కడ చిత్ర పరిశ్రమ అక్కడ కూడా డెవలప్ అయ్యే విధంగా ఆయన చేస్తారు. ఆయన తోడుగా మేమున్నాం, మనందరం ఉన్నాం. తప్పకుండా అక్కడ రాంప్రసాద్ అన్నయ్య అన్నట్టు డెఫినెట్గా డైరెక్టర్స్ కాలనీ పడి తీరిద్ది. మేము డిస్కస్ చేసిన దాంట్లో కూడా ఏమేమి కావాలి, ఏమేమి చేయాలనేది చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు అన్న. డెఫినెట్గా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా ఆ రిపోర్ట్ అంతా తీసుకొని డెఫినెట్గా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ తప్పకుండా చేస్తాము అని చెప్పేసి ఇంకొక మ్యాక్సిమం 10-15 డేస్లో ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేస్తారు. మీలాంటి మంచి మనిషిని వైస్ చైర్మన్గా నియమించినందుకు కంగ్రాట్స్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీఎఫ్డిఏ సోల్జర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సముద్ర గారు ధన్యవాదాలు. నెక్స్ట్ శైలేష్ కొలను గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి.